నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకుని ఆదివాసీ బిడ్డలు ఉన్నత స్థానానికి చేరాలని పిలుపునిచ్చిన కలెక్టర్ హరీందర్ ప్రసాద్ వన్ టౌన్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అత్యంత వేడుకగా జరుగుతున్న శ్రావణ మాసోత్సవాలు ముత్యాల చీర అలంకరణతో భక్తులకి దర్శనమిచ్చిన అమ్మవారు నిరుపేద విద్యార్థులకి ఓపెన్ స్కూల్ చదువులకి ఉచితంగా శిక్షణ అందిస్తున్న సింధు అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ డికే రెడ్డి సేవలు ప్రశంసించిన ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపకుడు రాజాగౌడ్ కేంద్ర బడ్జెట్లో బీజేపీ సర్కార్ దళితుల పట్ల వివక్ష చూపించడం దారుణమని మండిపడ్డ కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సుబ్బన్న కేంద్ర దళిత వ్యతిరేక బడ్జెట్ పట్ల కుల వివక్ష పోరాట సమితి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని స్పష్టం నగరంలో పలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగిన మహేష్ బాబు జన్మదిన వేడుకలు సరస్వతి పార్కులో విశాఖ సిటీ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదివాసీ బిడ్డలు ఉన్నత స్థాయికి చేరాలని అందుకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సదుపాయాలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. మనం ఎక్కడి నుంచి వచ్చామన్న దానికంటే ఏం సాధించామన్నదే ముఖ్యమని ఆ దిశగా గెలిచిన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న పనుల్ని సద్వినియోగపరుచుకొని భవిష్యత్ తరాలకి ఆదర్శంగా ఉండాలని ఎన్ఎం హరీందర్ ప్రసాద్ సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ పరిపాలనా అధికారి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ మాట్లాడారు. ఆదివాసీలుగా పుట్టిన అనేక మంది ప్రముఖులు అయ్యి చాలా సాధించి చరిత్రలో వారి కొరకు కొన్ని పేజీలు కేటాయించుకున్నారని తెలిపారు. అదే తరహాలో గెలిచిన విద్యార్థులైన మీరందరూ కూడా లక్ష్యాలు నిర్ణయించుకొని సాధన చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.
వన్ టౌన్ కురూపం మార్కెట్ ప్రాంతంలో గల కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా మొదటి శుక్రవారం అమ్మవారి ముత్యాల చీర అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారి మూల విరాట్ కు తెల్లవారుజామున 5 గంటలకి శుద్ధ జలం, పాలు, పెరుగు, తేనె, గంధం, పసుపు, కుంకుమ, వివిధ రకాల పండ్లు, రసాలతో సహా 108 ద్రవ్యములు ప్రత్యేక క్షీరాభిషేకం నిర్వహించిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అమ్మవారికి ముత్యాల చీర అలంకరణ, సహస్ర శ్వేతార్క ముత్యాల పూజ నిర్వహించిన భక్తులకి దర్శనం కల్పించినట్లు దేవాలయ సంఘ అధ్యక్ష కార్యదర్శులు అరిశెట్టి దినకర్, పెనుగొండ కామరాజు తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో మహిళలు సామూహిక లలిత సహస్రనామం పారాయణం చేసిన పిదప దేవస్థాన ఆస్థాన పురోహితులు ఆర్బిపి కుమార శర్మ నేతృత్వంలో సుమారు 200 మంది మహిళలచే సామూహిక కుంకుమ అభిషేకం చేశారు. సార్ రావాలి. మోడీ అని కుటుంబ ఇప్పటికన్నా పుస్తకం కాదు, ఇప్పటికన్నా పట్లతోనే ఇవ్వండి. పంచకోశాంతరస్థితే మధఘూర్మద్రక్షాక్షే మధుపాటలకంఠభో నమః చందనద్రవిత్తాంగే నమః కురుకులాయ నమః కురేశ్వరాయ నమః కురుకుండాలయ నమః కామః నందిన్యే నమః విఘ్ననాశిన్యే నమః తేజవత్యే నమః త్రినేన్యే నమః లోలాక్షి కామరూపిణ్యే నమః మాలిన్యే నమః హంసిన్యే నమః మాత్రాయ నమః మలయాచలవాసిన్యే నమః కాలకంఠే నమః కాంతివన్యే నమః అనాహతాంతర్యే నమః శ్యామభాయ నమః వదనత్వే నమః దంశ్రోజ్వలాయ నమః క్షమారాజ్యాయ నమః రుధిర సంస్థిరే నమః కాలరాత్రయాయ మృగాయ నమః సిద్ధోధనప్తికాయుధోపేతాయ నమః దామర్యాధిపిరావతాయ నమః రక్తవర్ణాయ నమః మాంసరిష్టాయ నమః ఓం శ్రీ వాసవీ దేవి నమః. మాది కంచికావ దేవస్థానం విశాఖపట్నం వంటోనండి. నా పేరు రాంబెల్లి బుచ్చు భాస్కర్ కుమార్ శర్మ అండి. ఆలయ ప్రధాన అర్చకుడిని. మా దేవాలయంలో శ్రావణ మాసం అత్యంత వైభవంగా జరిపిస్తున్నాము. 4 వారాలు 4 రకాల విశేష పూజలతోని 4 రకాల అలంకారాలతో చేయడం జరుగుతుంది. మొదటి వారం అమ్మవారికి పంచామృతాలతో, పలరసాలతో, 108 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి ముత్యాల చీరతో అలంకరించున్నామండి. ముత్యాల చీర అలంకరణ కాబట్టి శ్వేతార్క ముత్యములని తెప్పించి 1000 ముత్యాలు తెప్పించి అమ్మవారు పూజ చేయడం జరిగిందండి. అదేవిధంగా పూజ పూర్తయిన తర్వాత 250 నుంచి 300 మంది మహిళలందరి చేత కూడా కుంకుమ పూజ అనే కార్యక్రమం చేయిస్తున్నామండి. అందరూ వచ్చి కుంకుమ పూజ జరిపించుకుని వెళ్తున్నారు. అమ్మవారికి అనుగ్రహం పొంది అమ్మవారికి కటాక్షం పొంది వెళ్తున్నారండి. అదేవిధంగా 2వ వారం మా అమ్మవారిని పట్టుబస్సు అలంకరించి గాజులతోని, పసుపు కొమ్ములతోని, పుష్పాలతో పూజ చేయడం జరుగుతుంది. 3వ వారం అమ్మవారి రచిత వస్త్రం కట్టి సహస్ర పగడాలతో పూజ చేయడం జరుగుతుందండి. సహస్ర పగడాలతో పూజ చేసి తదనంతరం అమ్మవారందరూ కుంకుమ పూజ చేయిస్తామండి. 4వ వారం సువర్ణ వస్త్రం అలంకరించి బంగారు పుష్పాలతో పూజ చేయడం జరుగుతుందండి. వచ్చిన మహిళలంతా పూజ చేయిస్తున్నాము. అదేవిధంగా 4 వారాలు పూర్తయిన తర్వాత పసుపు కొమ్ములు, గాజులు, ముత్యం పగడం వచ్చిన భక్తులందరూ కూడా పంచడం జరుగుతుందండి. కాబట్టి అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ముత్యం పగడం తీసుకుని వెళ్ళి అమ్మవారి కటాక్షం ఉందని కోరుతున్నామండి. నిరుపేద విద్యార్థులకి దూర విద్య దూరమైపోతున్న నేపథ్యంలో సింధు అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ డికే రెడ్డి ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని రాజా గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విద్యపై ఆసక్తి ఉండి పేదరికం వలన చదువుకోలేని వారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ 10th, ఇంటర్ ఓపెన్ స్కూల్లో చదువుకోవాలనుకునే వారికి ఉచితంగా సింధు అకాడమీలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుపేద విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ప్రొఫెసర్ డికే రెడ్డి మాట్లాడుతూ అకాడమీ లక్ష్యాన్ని వివరించారు.
అన్న పోస్టర్కి వేసుకుంటానే సింగిల్ ఆల్రెడీ ఒక కమిట్మెంట్ ఉంది అమ్మ మళ్ళీ నువ్వు ఆడడానికనే చీఫ్ గెస్ట్ కూడా వచ్చారు రండి. అలాగే తీసేయండి. రోజు విశాఖపట్నంలో ప్రొఫెసర్ డికే రెడ్డి గారి ఆధ్వర్యంలో సింధు అకాడమీ అనే సంస్థ నడపబడుతూ ఉంది. వారి ఉద్దేశం ముఖ్యంగా ఎవరైతే పేదరికంలో ఉన్నారో అండ్ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఉచితంగా అవేర్నెస్ కల్పిస్తూ విద్యల్లో బయటకు తీసుకురావడానికి వాళ్ళని విద్యావంతులు చేయడానికి అనేక కార్యక్రమాలు ప్రొఫెసర్ డికే రెడ్డి గారు చేస్తూ వస్తున్నారు. ఆయన ఇదిలో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ అలాంటి సబ్జెక్ట్స్ కూడా ఆయన ఫ్రీగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారికి ఉచితంగా కోచింగ్ అందజేస్తున్నారు. ఈ సందర్భంలో భాగంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉందో వాళ్ళు ఓపెన్లో 10th ఇంటర్ కోసం ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పేదరికంలో ఉన్న పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి చదువు లేకుండా అలాగే వెనకబడిపోతున్నారు. అటువంటి వాళ్ళందరికీ ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ కూడా ఈ ఓపెన్ 10th ఇంటర్ కడితే వాళ్ళు కూడా గవర్నమెంట్లో ఏమైనా జాబులు సంపాదించుకోవచ్చు, ప్రైవేట్లో కూడా మంచి జాబులు సంపాదించుకోవచ్చు. అటువంటి కోర్సుకి సింధు అకాడమీ ద్వారా ప్రొఫెసర్ డికే రెడ్డి గారు ఉచితంగా కూడా ఆయనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కల్పించబోతున్నాం. నెక్స్ట్ సండే ఆయన అకాడమీలోనే ఉచితంగా మనం అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టబోతున్నాం. అదేవిధంగా ఎవరైతే నిజమైన పేద పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నారో వారికి ఉచితంగా కోచింగ్ ఇచ్చి పర్యవేక్షించి వాళ్ళని 10th ఇంటర్ పాస్ అయ్యే విధంగా డాక్టర్ రెడ్డి గారు కృషి చేస్తారని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాది సింధు ఎడ్యుకేషన్ సొసైటీ అనేటువంటి ఒక సేవా సంస్థ. ఈ సంస్థ ద్వారా ముఖ్యంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ లాంటి దూర విద్యా కోర్సులు ఏవైతే ఉన్నాయో వీటికి మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మేము శిక్షణ ఇస్తున్నాం. మాకు అనేక రకాల బ్రాంచ్లు ఉన్నాయి. అయితే పెందుతులో మెయిన్ బ్రాంచ్ బేస్ చేసుకొని మనం క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మిగతా విషయాలు కొంచెం చెప్తారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో దళితుల పట్ల వివక్ష చూపిస్తుందని రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ప్రతిపాదిక అయిన 15% బడ్జెట్ లో కేటాయించవలసి ఉండగా పూర్తిగా కోత విధించిందని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సుబ్బన్న తెలిపారు. కేంద్ర దళిత వ్యతిరేక బడ్జెట్ కు అఖిల భారత నిరసన కార్యక్రమం సిఐటియు కార్యాలయం నిర్వహించారు. ఇక
అదే మీ అందరికీ నా పేరు మధ్యల సుబ్బన్న, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. ప్రధానంగా ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు, అంటే గత సంవత్సరం 6 మాసాల నుంచి దళిత గిరిజన బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను మొత్తం అన్ని గ్రామాల్లో సర్వే చేసి అన్ని డిమాండ్లను క్రోడీకరించుకొని అన్ని వాళ్ళందరితో సంతకాలు తీసుకొని చలో ఢిల్లీ కార్యక్రమం డిసెంబర్ 4వ తారీఖున నిర్వహించి మన రాష్ట్రపతి గారైన గౌరవనీయులైన ముర్ము గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో దళితులు అత్యంత వెనుకబడి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు అరకొరగా ఉన్నాయి. ఆ నిధులు వాస్తవ రూపం దాల్చుకోవడానికి కష్టమవుతుంది. నిధులు కేటాయించినా అవి ప్రాక్టికల్గా ఖర్చు పెట్టడంలో విఫలమవుతున్నారు. కాబట్టి దళిత గిరిజనుల అభివృద్ధి కుంటుపడుతుంది. తప్పనిసరిగా కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించి దళిత గిరిజనులను అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది. కనీసం ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మిగతా పార్టీలు కానీ లేకపోతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర బడ్జెట్లో కానీ దళిత గిరిజనుల అభివృద్ధికి కనీసం ప్రయత్నం చేయలేదు. 1,65,358 కోట్లు కేటాయించారు. దాంట్లో దళితులకు నేరుగా వచ్చేది నామినల్గా మాత్రమే, మిగతా ఎన్ని స్కాలర్షిప్లు గాను వీటి గాను వస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా వెనుకబడితనాన్ని రూపుమాపడానికి క్షేత్రస్థాయిలో నిధులు కేటాయించి ఖర్చు చేసి వాళ్ళని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. బడ్జెట్ సమావేశాలు అయిపోయే లోపల దళిత గిరిజనులకు నిధులు కేటాయించి వారి అభివృద్ధిని కాంక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. SC/ST సప్లాన్ నిధులు జనాభా శాతం ప్రకారం కేటాయించట్లేదు. దాదాపు 16.5% కేటాయించాల్సిన 11% కన్నా ఎప్పుడు కేటాయించలేదు. ఆ 11%లో కూడా కేటాయించింది తక్కువ, ఖర్చు చేసింది ఇంకా తక్కువ. కాబట్టి ఈ విధంగా 77 సంవత్సరాల నుంచి దళిత గిరిజనుల అభివృద్ధి భారతదేశంలో కుంటుపడతానే. తప్పనిసరిగా దీన్ని ఎదుర్కోవాలని మొత్తం భారతదేశంలో ఉండే కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. భారతదేశంలో దళితులకు గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపాలని బడ్జెట్లో నిధులు కేటాయింపు కోసం దీర్ఘకాలిక పోరాటం నిర్వహించుకోవాలని నిర్ణయించాం. అందుకనే ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని మీ ముందు తీస్తున్నాం. అనంతరం విశాఖ సిటీ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమం కౌంటర్ ప్రారంభించి అభిమానులందరికీ అన్నదాన వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. ముందుగా ఘట్టమనేని మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు దయతో ఆయనకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని అన్నారు. కార్యక్రమంలో అభిమానులు కూటమి శ్రేణులు పాల్గొన్నారు. నిరుపేద విద్యార్థులకి దూర విద్య దూరమైపోతున్న నేపథ్యంలో సింధు అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ డికే రెడ్డి ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడం ఆనందనీయమని రాజా గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మా మహేష్ బాబు ఈ కార్యక్రమం ఇచ్చారు. ఉమ్మడి పార్టీ రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమం Superstar!
అందరికీ నమస్కారం. ఈరోజు మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మహేష్ బాబు గారి యొక్క జన్మదినం అద్భుతంగా జరుగుతూ ఉంది. వాళ్ళ సౌత్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ సభ్యులు కావచ్చు, ఇక్కడ ఉన్న అభిమానులు అందరూ కూడా పాల్గొని ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వేలాది మందికి అన్నచందనం కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ చాలా అద్భుతంగా వీళ్ళు సేవా కార్యక్రమం కూడా చేస్తుంటారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యంగా మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఉన్నా ఫస్ట్ స్పందించే ఫ్యామిలీ ఏముందంటే అది కృష్ణ గారి ఫ్యామిలీ. సో ఇవాళ ఆయన వారసత్వాన్ని పంచుకొని ఇవాళ మహేష్ బాబు కూడా ఎక్కడ ఎటువంటి కార్యక్రమం ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ముందు ఆయనే స్పందిస్తుంటారు. వేలాది మందికి గుండె ఆపరేషన్లు చిన్నపిల్లలకు చేయించి ఇవాళ ప్రజల గుండెల్లో ఆయన ఒక దేవుడిగా ఉన్నారు. సో భవిష్యత్తులో ఆయన ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసే విధంగా అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఇంకా రానున్న రోజులు ఇలాంటి పిల్లలకు ఇంకా సేవ చేసే విధంగా ఆయనకి మనోధైర్యాన్ని అన్ని విధాలా కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈ ఫ్యాన్స్కి కూడా ఈ ప్రాంతంలో అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి. ఆ దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈరోజు విశాఖ సిటీ వైడ్, గ్రేటర్ విశాఖ సిటీ వైడ్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరస్వతి పార్క్ దగ్గర సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడు, ముద్దుల తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి తదనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మహేష్ బాబు గారు అంటే ఒక మానవత్వానికి, ఒక సేవకి దృక్పథం మహేష్ బాబు గారు. ఈరోజు ఆయన ఎంతోమంది చిన్నారుల యొక్క గుండె ఆపరేషన్ చేయించి వేలాది కుటుంబంలో వెలుగులు నింపిన మహనీయుడు, మహాత్ముడు ప్రిన్స్ మహేష్ బాబు గారు ఒక్కరే. ఎందుకంటే తండ్రి మించిన తనయుడిలాగా తండ్రి ఆనాడు ఇండస్ట్రీలో, ఏ ఇండస్ట్రీకి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ముందు స్పందించే ముందుండే చెయ్యి అదేనంటే ఒక సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన యొక్క పుణికి పుచ్చుకొని ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎన్నో గ్రామాలు దత్తత తీసుకొని ఎన్నో గ్రామాలు ఎంతోమంది పిల్లలకి ఈ రాష్ట్రంలో చిన్నారులకి గుండాపరం చేయించి మహోన్నతుడు అయ్యాడు. ఈరోజు అందరూ చేసే సేవ కన్నా మహేష్ బాబు గారు చేసే సేవ గొప్పది. ఎందుకంటే అందరూ సాయం చేస్తారు. మహేష్ బాబు సాయం ఒక పేదల దృష్టి, ఆయన ఎటువంటి ఆర్భాటాలకు కానీ ఎటువంటి ప్రచారాలకు కానీ ముందుకు రాకుండా సేవా దృక్పథంతో ఎంతోమంది సేవ చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలు, ఈ తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఎంతో మౌనతులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అంటే టాలీవుడ్లోని ఆయన ఒక నటనతో, ఒక వైవిధ్యమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల్ని మనసులు చొరగొన్న వ్యక్తి సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు. అలాంటి వ్యక్తి జన్మదినం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మా ప్రధాన డిమాండ్, ప్రధాన కోరిక, ప్రధాన ఆశయం. వివిధ సెక్టార్లలో ఎంతో కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలని విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాల వేదిక పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేటర్ కమిటీ కన్వీనర్ ఎస్ జ్యోతిశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో క్విట్ లేబర్ కోడ్స్, క్విట్ రైతు నల్ల చట్టాలు పేరుతో శుక్రవారం జగదాంబ థియేటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్తో ఆల్ ఇండియా పిలుపులో భాగంగా నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం లేబర్ కోడ్స్, రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. నిరసనలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి నాయనబాబు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి జిఎస్జే అచ్యుతరావు, సహాయ కార్యదర్శి ఎస్కే రెహమాన్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కె అచ్యుతరావు, ఇఫ్టు సభ్యులు దేవా, సిఐటియు జగదాంబ జోన్ కార్యదర్శి కేవీపీ చంద్రమౌళి పాల్గొన్నారు. భారతదేశంలో ఇదే రోజు క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది జరిగింది. మనం కోరుతున్నాం
లేబర్ కోడ్ దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ముద్ర స్ఫూర్తితో నల్ల చట్టాలని కార్మిక లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు అఖిలపక్ష కార్మికులు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ప్రధానంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్ల చట్టాలు కార్మిక చట్టాల మీద తీవ్రమైన దాడి అనేది జరుగుతూ ఉంది. ఈ దాడిని కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కార్మికులకు అనేక హక్కులు అనేవి కాలరాయబడ్డాయి. పని గంటలు పెంచబడింది, ఉపాధి లేదు. ఈ రోజులో దేశంలో సుమారుగా 19 కోట్ల మంది నిరుద్యోగులు, చదువుకున్న నిరుద్యోగులు దేశంలో ఉన్నారు. వీళ్ళకి ఎవరికి ఉపాధి కల్పించట్లేదు. అగ్నిపథ్ పేరుతో యువకుల జీవితాలతో ఆటలాడుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది. అదేవిధంగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో పర్మనెంట్ ఉద్యోగులు ఇవ్వకుండా తాత్కాలిక ఉద్యోగులు ఇచ్చి ఆ విధంగా ప్రైవేట్ యజమానులకు అనుకూలమైన వైఖరి అనేది ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకున్నది. అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. స్టీల్ ప్లాంట్కి గత 3 సంవత్సరాలను ఆందోళన చేస్తున్నప్పటికీ స్టీల్ ప్లాంట్ మీద ఎటువంటి ప్రకటన అనేది చేయలేదు. కనుక దీనికి వ్యతిరేకంగా ఈరోజు విశాఖ నగరంలో మేము మా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రతికూల ఆపద సమయంలో మత్స్యకారుల ప్రాణ రక్షణకి వారి బోటుకి ఇస్రో రూపొందించిన ట్రాన్స్పాండర్లు అమెరికా ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మత్స్యరంగంలో స్పేస్ టెక్నాలజీ వినియోగంపై శుక్రవారం ఉదయం భారత మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 23న జరగనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ముందస్తు కార్యకలాపాలలో భాగంగా ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మత్స్యకారులకి ఉపయోగపడేలా ఇస్రో రూపొందించిన ఈ ట్రాన్స్పాండర్లు ప్రతి మోటరైజ్డ్ మరియు మెకనైజ్డ్ బోట్ ఓనర్లు అందరూ వినియోగించాలని తెలిపారు. ఈ ట్రాన్స్పాండర్లు ఉపయోగించిన భారత ప్రభుత్వం అందరికీ అందించడం జరుగుతుందని వ్యాసం వశిష్ఠవక్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మరథియే వాసిష్ఠాయ నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి. Magistrate Visakhapatnam as the chief guest of our function. So I request our sir to invite collector sir as the chief guest of you to invite madam joint director of fisheries Dr. Jai Singh Meena garu NIFAD deputy CMFRA నుంచి వచ్చినటువంటి నేషనల్ స్పేస్ డే 2024 సందర్భంగా ప్రీ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడానికి ఎఫ్ఎస్ఐ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో మంచి కార్యక్రమాలు ఎఫ్ఎస్ఐ ద్వారా చేపడుతున్నారు. దాంట్లో ఒక కొత్త కార్యక్రమం ఈ ట్రాన్స్పాండర్ ఇన్స్టలేషన్ అనేది. సో దాన్ని కూడా ఈరోజు ఇక్కడ ఉన్న మత్స్యకార సోదరులకి వివరించి ఎటువంటి లబ్ధి వాళ్ళు పొందగలరు అనేది ఈ కార్యక్రమంలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఈ నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్ అనేది ఆగస్ట్ 23rd మనము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు మనం ఆగస్ట్ 23rd సెలబ్రేట్ చేస్తామంటే ఇస్రో చేపట్టిన చంద్రయాన్ ప్రోగ్రామ్ ఒక
సక్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఆగస్ట్ 23 మనము స్పేస్ డేగా సెలబ్రేట్ చేయబోతున్నాము. మీ అందరికీ తెలుసు, ఒక చిన్న స్థాయి నుంచి ఇస్రో మన గొప్ప సైంటిస్టుల ద్వారా, రెస్పెక్టెడ్ APJ అబ్దుల్ కలాం లాంటి, విక్రమ్ సారాభాయ్ గారు లాంటి సైంటిస్టుల ద్వారా, వాళ్ళ ఒక కృషి ద్వారా ఈరోజు రీయూసబుల్ రాకెట్స్ మనము తయారు చేసే స్థాయికి వచ్చాము. మీరందరూ చదివి ఉంటారు, తుంబాలో ఎక్కడో ఒక చిన్న చర్చ్ పక్కన నుంచి రాకెట్ లాంచ్ చేసి ఈరోజు మూన్ దాకా మనము రీచ్ చేయగలిగామంటే వాళ్ళ ఒక కృషి వల్ల. వాళ్ళందరినీ ఈ సందర్భంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఒక కష్టాలని, త్యాగాలని గుర్తుపెట్టుకొని మనం కూడా మనవంతు కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమాజం బాగుపడాలంటే సైన్స్ అనేది చాలా చాలా అవసరం. సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే మనము మన రేస్ అనేది ఇంకో హ్యూమన్ రేస్ అనేది ఇంత స్థాయి దాకా వచ్చి ఉండదు. మొన్న కోవిడ్లో మిగతా దేశానికన్నా మనము మెరుగైన వైద్యం అందించగలిగామంటే కేవలం మన సైంటిస్ట్ వల్లనే, సైంటిఫిక్ రీసెర్చ్ వల్లనే మనము కోవిడ్కి వ్యాక్సిన్స్ కనిపెట్టగలిగాము. దాన్ని ఎన్నో దేశానికి మనము ఎగుమతి చేసి దాని ద్వారా మన ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా పొందగలిగాము. అలాంటి కొత్త కొత్త సైంటిఫిక్ ఇంటర్వెన్షన్లో భాగంగా స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు తయారు చేసిన, వాళ్ళ ఆధ్వర్యంలో ఇన్స్టాల్ చేయబోతున్న ఈ ట్రాన్స్పాండర్స్ కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న మెకనైజ్ బోట్ ఓనర్స్, అదేవిధంగా మోటరైజ్ బోట్ ఓనర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాదాపు 1080 దాకా యూనిట్స్ మన విశాఖపట్నం జిల్లాకి కేటాయించడం జరిగింది. దీని ద్వారా మీకు వార్నింగ్ సిగ్నల్స్, సైక్లోన్ వార్నింగ్ సిగ్నల్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ మెరిటైమ్ బౌండరీ మీరు దాటేటప్పుడు ఆ వార్నింగ్ సిగ్నల్స్ కావచ్చు, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతేకాకుండా మీరు SOS సేవ్ అవర్ సోల్ మెసేజెస్ మీరు పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీ రూట్స్ని స్టోర్ చేసుకోవడం, హార్బర్ డీటెయిల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. వెదర్ అలర్ట్స్, ఎక్కువ వాతావరణం మారితే మనకు అనుకూలంగా లేకుండా ఉంటే అప్పుడు వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకుని ఆదివాసీ బిడ్డలు ఉన్నత స్థానానికి చేరాలని పిలుపునిచ్చిన కలెక్టర్ హరీందర్ ప్రసాద్. వన్ టౌన్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అత్యంత వేడుకగా జరుగుతున్న శ్రావణ మాసోత్సవాలు. ముత్యాల చీర అలంకరణతో భక్తులకి దర్శనమిచ్చిన అమ్మవారు. నిరుపేద విద్యార్థులకి ఓపెన్ స్కూల్ చదువులకి ఉచితంగా శిక్షణ అందిస్తున్న సింధు అకాడమీ. అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ DK రెడ్డి సేవలు ప్రశంసించిన ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపకుడు రాజాగౌడ్. కేంద్ర బడ్జెట్లో బీజేపీ సర్కార్ దళితుల పట్ల వివక్ష చూపించడం దారుణమని మండిపడ్డ KVPS జిల్లా అధ్యక్షులు సుబ్బన్న. కేంద్ర దళిత వ్యతిరేక బడ్జెట్ పట్ల కుల వివక్ష పోరాట సమితి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని స్పష్టం. నగరంలో పలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగిన మహేష్ బాబు జన్మదిన వేడుకలు. సరస్వతి పార్కులో విశాఖ సిటీ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీ కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.